నమస్తే అండి. సదరం వెంకట్రావు గారు. చివటం సంగీత సాహిత్య కళావేదిక నిర్వహించినటువంటి సాహిత్య సమీక్షలో పాల్గొని, వేదిక ఇచ్చినటువంటి ఐకమత్యం అనే కవితాంశానికి గాను మీరు పోస్ట్ చేసినటువంటి కవిత శీర్షిక 'కలసి ఉంటే కలదు సుఖం' అంటూ చాలా చక్కని కవితను మాకు పంపించారండి. ఐకమత్యమే మహాబలం. చీపురు పుల్ల విడిగా ఉంటే విరగ్గొట్టడం తేలిగ్గా ఉంటుంది. కానీ కట్టగా ఏర్పడితే విరుచుట సాధ్యం కాదు కదా! దారము పోగు విడిగా ఉంటే తెంపడం చాలా తేలిక. అదే తాడుగా ఏర్పడితే ఎంత బలం ఏర్పడుతుంది? గడ్డి పరక విడిగా ఉంటే దాని బలమెంత? అదే గడ్డి పరకలు తాడుగా పేనితే ఏనుగునైనా బంధిస్తుంది. ఒంటరిగా ఉన్న వ్యక్తి సాధించలేని పనులు సమూహంగా ఏర్పడితే సాధించవచ్చు. ఒక సైకిల్ చక్రానికి ఉండే ఊసను తీసుకుంటే అది విడిగా వంచితే వంగిపోతుంది. అదే కట్టగా తీసుకుంటే వంగనే వంగదు. ఐక్యరాజ్య సమితి పరస్పర సహకారాలతో అభివృద్ధిని సాగిస్తున్నాయి. అలాగే మనము కలిసి ఉంటే ఏ పనులైనా సాధించుకోవచ్చు. మన బలాన్ని సాటి చెబుదాం. పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా ఐకమత్యంగానే కలిసి ఉండటం మనం చూస్తున్నాము. సీమలు కూడా ఐకమత్యంగా కలిసి అన్ని ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అలాగే తేనెటీగలు కూడా ఐకమత్యంగా కలిసి తేనె పోగు చేసుకుంటాయి అంటూ చాలా చక్కని హితబోధ చేస్తూ సమాజానికి ఐకమత్యంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చాలా ఉపమానాలని, ఉపమేయాలతోటి చాలా అద్భుతంగా చెప్పారండి. చాలా ఉదాహరణలు మీ కవితలో పొందుపరుస్తూ అద్భుతంగా రాశారు. ధన్యవాదాలు సార్.